పొటాటో పుడ్డింగ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కోడిగుడ్డు, మైదా పిండి, పాలు, పార్బాయిల్డ్ పొటాటోస్ అంటే కొద్దిగా ఉడికించుకున్న బంగాళాదుంపలు, అలాగే బటర్, ఇది కాస్త సాల్టెడ్ బటర్, అలాగే ఉల్లిపాయ. ఇవి ఈ సాల్టెడ్ బటర్లో ఉన్న ఆ సాల్ట్ మాత్రమే దీంట్లో యూస్ చేస్తాం, ఇంకేం మనం వాడము. కాబట్టి సాల్టెడ్ బటర్ తీసుకున్నాం. ఒకవేళ సాల్టెడ్ బటర్ లేదు, మన దగ్గర ఏదైనా ఫ్రెష్ బటర్ ఉంది నార్మల్గా అంటే కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే అది కూడా వేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఈ డిష్ చాలా ప్లెయిన్ టేస్ట్తో, అంటే సీజనింగ్స్ కూడా ఏమెల్లో అట్లా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే గ్రేటింగ్ చేసుకోవాలి. చాపింగ్ కూడా ఉందండి, ఇది చేసుకుందాం. ఉల్లిపాయ చాప్ చేస్తాను ఫస్ట్. పొయ్యి వెలిగించి పెనం కూడా పెట్టేసుకుందాం. ఈ డిష్ బేకింగ్ స్టైల్ అన్నమాట, ఓవెన్లో కుక్ చేసుకుంటాం. ఒకవేళ ఓవెన్లో కుక్ చేయకపోతే, అంటే ఓవెన్ మన దగ్గర లేనట్లయితే కంప్లీట్గా ప్యాన్లోనే కుక్ చేసేసుకోవచ్చు, లేదంటే ఓవెన్లో కుక్ చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం మిక్స్ చేసి క్యాజరోల్లో పెట్టి ఓవెన్లో పెట్టేసినా బేక్ అవుతుంది, లేదంటే కొంచెం ఇందులో కుక్ చేసిన తర్వాతైనా పెట్టుకోవచ్చు. ఓకే రైట్. యా, కొద్దిగా బటర్ వేసుకున్నా. రైట్, బంగాళదుంప గ్రేటింగ్ పని మొదలు పెట్టుకున్నాం. పెద్ద సైజు హోల్స్ ఉన్నాయి కదా గ్రేటరు, బిగ్ గ్రేటర్, స్మాల్ గ్రేటర్ అంటాము, మీడియం గ్రేటర్, అట్లా బిగ్ గ్రేటర్లో గ్రేట్ చేసుకోవాలి. అలాగే ఇందులో మైదా వేస్తున్నా. చాలా మంచి కాంబినేషన్ తెలుసా, బటర్ ఇంకా మైదా రెండు కలిసినప్పుడు క్రీమీగా ఒక టెక్స్చర్ని తీసుకొస్తాయి, చాలా బాగుంటుంది క్రీమీ టెక్స్చర్. మీరు గమనించినట్లయితే మనము ఈ వైట్ సాస్తో పాస్తాలు ఇవి తయారు చేసుకుంటాం, వాటన్నింటికి కూడా ఇదే వేస్తూ ఉంటాం, చాలా బాగుంటుంది దాంతో. ఇది కొద్దిగా అలా వేగుతూ ఉంటుంది, మనం ఆ గ్రేటింగ్ కంప్లీట్ చేసేసుకుందాం. రెడీ. బంగాళదుంప వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇలా కొద్దిగా కుక్ అవ్వాలి అది. ఓకే, తర్వాత ఇంకోవైపు పాలు, ఇందులో కోడిగుడ్డు వేసుకుందాం. ఈ ఫ్రెంచ్ డిష్లు, యూరోపియన్ డిష్లు చాలా వెరైటీగా ఉంటాయి, మనకు అలవాటు ఉండదు. మిడిల్ ఈస్ట్ కానీ మెక్సికన్ కానీ ఇట్లాంటివి అయితే మనకు అలవాటు ఉంటుంది, వాటిని చూసినా మామూలుగా మనలాగే ఉన్నాయనిపిస్తాయి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. డిఫరెంట్గా ఉంటాయి, కాకపోతే యూ షుడ్ టేస్ట్ అనమాట. ఓకే, ఎగ్ మిక్స్ చేసుకొని మిల్క్ ఇందులో వేసి కుక్ చేసుకోవాలి.
గుడ్డు ఈ విధంగా కలిపి వేసిన వెంటనే ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది, దాంతోపాటుగానే బైండింగ్ వస్తుంది అనమాట. గడ్డగట్టడము ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి. అట్లా కొంచెం గడ్డగట్టే టైంలో తీసి మనం ఓవెన్లో పెట్టి బేక్ చేసుకోవాలి. లేదు మనకు ఓవెన్ లేదు అంటే దీంట్లోనే పూర్తిగా అట్లా ఫిక్స్ అయ్యేంత వరకు వదిలేసుకుంటే ఇందులోనే రెడీ అవుతుంది. లేదంటే మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒకేసారి ఓవెన్లో పెట్టి హోల్ కుకింగ్ అందులోనే కూడా చేసుకోవచ్చు. ఇలా కదుపుతూ ఉండాలి, ఒకే చోటగా ముద్ద కట్టేయకుండా స్మూత్గా అలా ముద్ద అవుతూ ఉండాలన్నమాట. డన్. స్టవ్ కట్టేశాను, దీన్ని క్యాసరోల్లోకి తీసుకుందాం. దట్స్ ఇట్. కావాలంటే కొద్దిగా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ప్రజెంటేషన్ సరిపోయేలాగా, బట్ ఓవరాల్ అంతే. డన్. దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేస్తాను. ఆ ఎగ్ అది మొత్తం కాగులేట్ అయిపోయి ఫిక్స్ అయిపోతుంది. ఆ విధంగా అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత తీసుకొచ్చి మీకు ప్రజెంటేషన్లో పెట్టి చూపిస్తాను. నియర్లీ మనం ఇక్కడ ప్యాన్లో కుక్ చేసుకున్నాం కదా, అలా కాకుండా మొత్తం ఓవెన్లోనే బేక్ అవ్వాలి అంటే దగ్గర 180-200 degrees టెంపరేచర్లో మనం గంటన్నర సేపు కుక్ చేయాల్సి వస్తుంది, అంటే బేక్ చేయాల్సి వస్తుంది. బట్ మనం ఆల్రెడీ ఇక్కడ ప్యాన్లో కుక్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకే, తీసుకొస్తాం. వెరీ ఫ్లేవర్ఫుల్, అదిరిపోయిన స్మెల్. ఓకేనా, లెట్స్ గో టు ప్రెజెంటేషన్.